కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మనకు ఎవరు సహాయం చేయరు, మన కింద పడిన ఎవరూ లేవరు. నువ్వు ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి. జీవితం ఒక పోరాటం. ఇక్కడ ఎదురు నిలిచి పోరాడిన వారే విజేతలు అవుతారు. భయపడి మధ్యలో ఆగిపోయిన వారు జీవితానికి బందీలవుతారు. ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారు అంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావన్నమాట. అకారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. వైఫల్యంతో వెనుదిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండి మొదలెట్టేవారు కొందరు. ఎక్కడి నుండి మొదలెట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించామన్నదే ముఖ్యం. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావచ్చు. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువ, చదువు విలువ, మనుషుల విలువ, కష్టం విలువ, సమయం విలువ, జీవితం విలువ అన్నీ నేర్పిస్తుంది. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేదు. తప్పు ఒప్పు అడుగు వేసి చూడాలి. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. నీ గోల్ కనిపించలేనంత దూరంలో ఉండొచ్చు, కానీ సాధించలేనంత దూరంలో మాత్రం లేదు. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలి అంటే ఒడిదుడుకులను ఎదుర్కోగల మానసిక దృఢత్వాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే క్రమశిక్షణను అలవరుచుకోవాలి. పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా విడగొట్టాలి. వాటిని సాధించేందుకు కృషి చేయాలి. జీవితంలో ఏది ఎప్పటికీ ఒకేలా ఉండిపోదు. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత లోతు గాయమైనా, ఎంత గొప్ప సంతోషము అయినా, చివరికి భరించలేని బాధే అయినా అన్నీ మానిపోవాల్సిందే. నీ గతాన్ని, గాయాల్ని వాడుకొని బలమైన భవిష్యత్తు నిర్మించుకో. లేదంటే నీ నొప్పికి, నీ తప్పులకు ఎప్పటికీ బానిసలా బ్రతకాల్సి వస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకున్నా, నీకు నచ్చినా నచ్చకున్నా, జీవితం నీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది.
దాన్ని నువ్వు తీసుకుంటావా లేదా, చివరిదాకా నిలుపుకుంటావా లేదా అనేది నువ్వు నీ జీవితం. గట్టిగా ఆలోచిస్తే చావు పుట్టుకలు మాత్రమే మన చేతిలో ఉండవు. చచ్చేంత వరకు గొప్పగా బ్రతకడమైన, చావు తర్వాత అందరి మనసులో మంచిగా మిగలడమైన మన చేతిలోనే ఉంటుంది. ఏదీ నీది కాదు, ఎప్పటికీ ఏదీ నీతో ఉండదు. బ్రతికినా చచ్చినా ఈ క్షణం ఒక్కటే నీది. చచ్చేంత వరకు బ్రతుకు, కానీ ప్రతిరోజు చస్తూ మాత్రం బతకవు.